నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లసమ్ ఛానల్. నెయ్యి చేయడము చాలా తేలికండి, ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దామండి. మీగడంతా తీసి ఒక కప్పులోకి పెడితే మిక్సీకి వేసుకుని ఇలా వెన్న వస్తుందండి. ఆ వెన్నని స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఇలా వేసి కాంచుకోవాలండి. ఇలా నెయ్యి కాగేటప్పుడు కరివేపాకు కొద్దిగా వేసుకుంటామండి. కరివేపాకు, రాళ్ళ ఉప్పు వేస్తాం. ఇదండి రాళ్ళ ఉప్పు, కల్లు ఉప్పు అంటామే అది. మామూలుగా పల్లెల్లో అయితే మనము మునగాకు వేసుకుంటామండి. మునగాకు వేస్తే నెయ్యి కాగేటప్పుడు చాలా మంచి స్మెల్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. అసలు నెయ్యి కాస్తుంటే రోడ్లో ఎక్కడో వెళ్తుంటే కూడా బాగా వాసన వస్తుంది. ఇలా కాంచుకునే నెయ్యిని మనము వడగట్టుకుని పక్కకి ఒక పాత్రలోకి పెట్టుకుంటామండి. ఇలా వడగట్టుకుంటాము. దీనిలో మరీ బ్లాక్గా ఉండేది తీసేసి కొద్దిగా నెయ్యి వేసుకుంటామండి ఈ పెనుగులోనే. అప్పుడైతే పాతకాలంలో అలానే కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు కొద్దిగా ఇలా బ్లాక్గా వస్తుంటుందండి. విలేజ్లో అయితే అప్పుడు అసలు ఆ బ్లాక్గా కూడా వచ్చేది కాదు. అంత మంచి స్వచ్ఛమైన పాలు ఉండేది. ఇలా మనకు కావాల్సినంత క్వాంటిటీ అండి, ఒక 2-3 స్పూన్లు ఇలా వేసి కలుపుకోవాలండి. ఆ వేడి నెయ్యిలో స్టవ్ సిమ్లోనే ఉండిచ్చి ఒక 2-3 సెకండ్స్ చాలండి. ఇలా వేయించుకోవాలి. వేయిస్తూనే దానిలో కొద్దిగా బెల్లం వేయాలండి. బెల్లం వేసి ఇలా తింటే ఎంత టేస్టో. అసలు పోటీలు పడేవాళ్ళమండి మేము, నేను మా అన్నయ్య చిన్నప్పుడు. నాకు కావాలని మా అమ్మ చాలా బాగా చేసి పెట్టేదండి. మునగాకు వేసి మంచి స్మెల్ అండి. దీనిలో ఎండుమిరపకాయ కూడా వేసుకుంటారు టేస్ట్ కోసము. చాలా బాగుంటుంది.